ఆక్వా రైతులకు మరోసారి ఫీడ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. వనామీ రకం రొయ్యల మేతపై కేజీకి 10 రూపాయలు, టైగర్ రొయ్యల మేతపై 12 రూపాయలు పెంచడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. 2 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి చలో అమరావతికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పాలకొల్లు నుంచి అందిస్తారు. ఫీడ్ కంపెనీలు ఆక్వాకి సంబంధించినటువంటి రేట్లు పెంచడంతో ఆక్వా రేట్లు ఆందోళన పట్టబడిపోతున్నారు. దీనికి సంబంధించి పాలకొల్లులో కూడా అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే పలుమార్లు రోడ్డుకి ఆందోళన చేశారు, అయినా కానీ స్పందన రాలేదు. ఏకంగా చూస్తే 10 రూపాయలు 12 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలా ఉండబోతుంది? ఏదైతే నిన్న మరి వనమీ ఫీడ్ ఇన్వాయిస్ మీద 10 రూపాయలు, అలాగే టైగర్ ఫీడ్ 12 రూపాయలు పెంచారు. అది కనీసం ఎవరికి రైతులు ఒక ఆమోదయోగ్యం కానీ ఇటు అప్సరా కానీ ఎవరికీ తెలియకుండా వారు సొంత నిర్ణయం తీసుకుని రాత్రి పెంచేశారు. ఇది రైతులు ఎవరో కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు. దాని మీద ఇవాళ మన రాష్ట్ర కమిటీ ఇవాళ మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ప్రతి ఒక్క రైతు కూడా దీనికి ఎవరో కూడా మేము ఒప్పుకోము, దీని ఆమోదయోగ్యం కాదు, వెంటనే ఆ రేట్లు తగ్గించుకోవాలి, తగ్గించి చెయ్యాలని చెప్పేసి ఏదో డిమాండ్ చేశారో అది కనుక ఒక 2 రోజుల్లో కనుక మరి అది తగ్గించి వారు కనుక దాన్ని సరి చేసుకోకపోతే రేపు మంగళవారం ఉదయం 10 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో అక్కడ నియోజకవర్గం అవ్వచ్చు, మండలాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉదయం 10 గంటలకి మరి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపాలని చెప్పేసి నిర్ణయించాం. తప్పకుండా ఆ రకంగా రాష్ట్రంలోని అందరికీ కూడా ఈ సమాచారం అందించి ఆ రకంగా ప్రయత్నిస్తాం. అలాగే అక్కడ కూడా అది సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతాం. తప్పకుండా భవిష్యత్తులో రైతుకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ఇవాళ ఇన్ని రకాలుగా రైతు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం రైతు పక్షాన్ని లేకుండా ఈ రకంగా ప్రభుత్వంతో కూడా సభ్యులు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము రైతు వారీగా సంఘం అధ్యక్షుడిగా ఖండిస్తున్నాం. భారం పడబోతుంది మీ మీద? ఇప్పుడు జరిగిన ఫీల్డ్లో మాత్రం రైతుకి అపారమైన నష్టం. ఎందుకంటే టన్నుకు 10,000, ఇప్పుడు కేజీ 10 రూపాయలు అంటే టన్నుకు 10,000, మాకు 10.5 టన్నున్నర అవుద్ది కాబట్టి టన్నున్నర అంటే టన్నుకు వచ్చి 15 నుంచి 20,000 అదనంగా భారం పడుతుంది. మళ్ళీ ఇందులో మెడిసిన్ రేట్లు కూడా పెంచారు ఇవాళ 20-30%. దానివల్ల కూడా ఇంకో 5-6 వేలు కలుతుంది. అంటే ఇంచుమించుగా 15 నుంచి ఇప్పుడు 20 నుంచి 30,000 అదనంగా కట్టడం జరుగుతుంది. ఇది పట్టమైన భారం కాదు, కానీ ఏంటంటే ఎక్స్పోర్ట్ కంపెనీలు దానికి తగ్గట్టుగా మా దగ్గర రేట్ ఇచ్చి కొంటే ఈ ఇబ్బంది అయితే రైతుకేమీ కాదు. కానీ అది అలా కాకుండా ఎక్స్పోర్ట్ కంపెనీలు వాళ్ళు ఈ ఫీడ్ కంపెనీ, ఎక్స్పోర్ట్ కంపెనీ అంతా ఒకటవటం వల్ల వాళ్ళు అదే స్థానంలో ఈ రేట్లు కొన్ని ఇబ్బంది పెడుతున్నారు రైతు. ఇప్పుడు ఫీడ్ రేట్లు పెరగడం, మీరు ఆల్రెడీ మహిళా రైతుకి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫీడ్ రేట్లు పెరగడం, ఇప్పుడు ఎంతో పెట్టుబడులు పెట్టి ఎప్పుడు క్రాప్ బ్రేక్ ఈవెన్ అవుతుందని ఎదురు చూసే రైతులందరికీ ఇది పెద్ద సవాల్ లాగానే కష్టంగానే అనిపిస్తుందండి. ప్రజెంట్ ఈ ఫీడ్ రేట్లు 10 రూపాయలు వనామీకి, టైగర్కి 12 రూపాయలు పెరగడం రైతు మీద మరింత భారాన్ని నెలకొల్పేలాగా ఉంది. ఇదేమైనా తగ్గిస్తే బాగుంటుందని ప్రభుత్వం దీనికి కృషి చేయాలని చెప్పి ఆక్వా రైతును నిలబెట్టాలని, అలాగే ఆక్వా రైతుకి డొమెస్టిక్ కన్జంప్షన్ని పెంచుకునే విధంగా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఫుడ్ రెడీ చేయడానికి రైతు సిద్ధంగానే ఉన్నా దానికి సంబంధించిన సబ్సిడీలు ఇస్తూ ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. కంపెనీలు ఏతున్నాయో యథేచ్ఛ కూడా రేట్లు పెంచేసాయి. చూస్తే కనుక వనామీ కానీ, చూస్తే కనుక టైగర్ ఫార్మింగ్ సంబంధించి కింటాకి 10,000 నుంచి 12,000 పెంచడం తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. మంగళవారం రోజు కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతాం. చెలో అమరావతి చేపట్టి కూడా ప్రభుత్వానికి కూడా తమ వాదన తెలియజేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది.